దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినమునకు ఇవ్వబడినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 1-9 వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ మాటలను చిన్న ధ్యానం చేసుకుందాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఎంతో జాగరూకతతో చక్కగా వింటూ ఉన్నారు, చక్కగా చూస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు, లైక్ కొడుతూ ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి 8వ అధ్యాయం కీర్తన గ్రంథం ఏం రాయబడిందో ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మరి మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు రాయబడి ఉన్నామండి. దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరుస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి ఎన్ని మహిమ ప్రభావాలు మరి ఆయన చూపిస్తూ ఉన్నాడు. చూస్తూనే ఉన్నాం. చూడని మూర్ఖులను మనం ఏమనలేం కానండి. చూస్తున్న మనము ఆయన్ని గురించి చెప్పకుండా ఉండలేము. హల్లెలూయా. మరి చూడండి, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చంటి పిల్లల స్తుతి స్తోత్రములపై ఆసీనుడు అవుతున్నాడు. చిన్ని పిల్లలు ఎంతో చక్కగా, వాళ్ళకి అర్మకర్మ లేకుండా ఎంత చక్కగా ఉంటారు చూసారండి. వాడు చేసే స్తుతులపైన ఆయన ఏమంటున్నాడు, ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన సముద్ర నక్షత్రములను చూడండి. ఆకాశము ఆయన సృజించినటువంటి ఆ యొక్క ఆకాశము, ఆయన చేతి పని అయిన ఆకాశము, మరి ఆయన కలుగు చేసిన సముద్ర నక్షత్రములను మరి నేను చూడగా అంటున్నాడు దావీదు మహారాజు. చూడండి, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఈ మనుషుడు ఏ పాటివాడయ్యా అని అంటున్నాడు. అవును ప్రభా, దేవా, మరి మేము ఏ పాటి వాళ్ళం ప్రభా, నీ చేతి పని అయిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము